నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు APSV9 న్యూస్. నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు భద్రంధర మరియు రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కిన్నం మురళీకృష్ణ సంయుక్త ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా మరియు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ద్వారా వామపక్షాలతో కలిసి సుమారుగా 193 మంది లోక్సభ సభ్యులు, 133 మంది రాజ్యసభ సభ్యులు, 60 మంది అభిసంబోధన సంతకాలు చేసి తీర్మానం చేశారు. వారికి మద్దతుగా నిడదవోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వామపక్షాలైన సిపిఎం జుబల రాంబాబు, సిపిఎం ఎంఎల్ హేమని గ్రీష్మా కుమార్, బహుజన్ సమాజ్ పార్టీ బయ్య మునీంద్ర మరియు ప్రజా సంఘాల ప్రతినిధులు, IFTU, KVPS, ప్రజా పోరాట సమైక్య నాయకులు పాల్గొన్నారు. అనంతరం భద్రంధర మాట్లాడుతూ ప్రజాస్వామ్య ప్రదేశంలో ప్రమాదంలో పడింది అని, బీజేపీకి రాష్ట్రంలో ఎన్ని సీట్లు కావాలో దాటి ప్రకారంగానే ఈవీఎంలను ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేస్తున్నారు అని అన్నారు. రాహుల్ గాంధీ మరియు మేధావి వర్గ డాక్టర్ పరకాల ప్రభాకర్ సాక్ష్యాలతో సహా బహిరంగంగా వెల్లడించిన ఎలక్షన్ కమిషన్ నుండి ఎలాంటి సమాధానం లేదు అంటే దాని అర్థం ఓట్ల దొంగతనం జరిగింది అని తెలుస్తుంది అని, ఇదే ధరణ కొనసాగితే దేశంలో రాజ్యాంగానికి విలువ ఉండదని, ప్రజాస్వామ్యం కూని అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో వదలకుండా మరో స్వాతంత్ర ఉద్యమం కింద భావించి నిడదవోలు నుండి గ్రామాల మీదుగా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం కార్యక్రమం త్వరలోనే చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండల అధ్యక్షులు భావన రమేష్, నియోజకవర్గ SSL అధ్యక్షులు కాకి కిషోర్ మరియు ప్రగతిశీల కార్మిక సమైక్య రాష్ట్ర అధ్యక్షులు SK మస్కాన్, ప్రజా సంఘాల నాయకులు చెట్టె రామకృష్ణ, CPI ML న్యూ డెమోక్రసీ పట్టణ అధ్యక్షులు ఏమని రాజ్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు. విపక్షాలను కూడా ఏకదాటి మీదకి వచ్చి గుంతెత్తలే మరి దానికి ప్రజలందరూ కూడా మరి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీకు జయభారత్. ఈ రోజున దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ బాగుండాలంటే ఎన్నికలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. కానీ ఎలక్షన్ కమిషన్ బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తూ వాళ్ళు ఇచ్చే పదవులు తీసుకుంటూ ఈ ప్రజల్ని మోసం చేస్తూ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం చాలా దుర్మార్గమైన చర్య. మరి దీన్ని ఖండిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిడదవోలు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి మరి ప్రగతిశీల కార్మిక సమాఖ్య తరఫున మేము హాజరవడం జరిగింది. అయితే మరి ఎలక్షన్ కమిషన్ తొలగించాలి, అదేవిధంగా ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. ఈ దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు కోసం, రాజ్యాంగం రక్షించుకోవడం కోసం ప్రజలు నిడదవోలు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అనేటువంటి విషయాన్ని చర్చించడం జరిగింది. దీనికి ప్రధానంగా భారతదేశ ప్రజాస్వామ్యానికి ముఖ్యమైనటువంటి వ్యవస్థ అయినటువంటి ఎన్నికల కమిషన్ వ్యవహారం చేస్తున్నటువంటి విధానం ఈ దేశ ప్రజానీక అభిప్రాయాలకు విరుద్ధంగా ఎన్నికల ఫలితాలు వెలువడుతూ ఉన్నటువంటి విషయాన్ని ప్రధానంగా చర్చించాం. ఎన్నికల కమిషను కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహారం చేస్తూ వారికి సంబంధించినటువంటి వాళ్ళే ఎన్నికల్లో గెలవాలనేటువంటి విధంగా తాను విధానాలను రూపొందించుకుంటా ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్ మీద అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారో దాన్ని బలపరుస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ నియామకంలో జరుగుతున్నటువంటి విధానాన్ని మార్పు చేయాలని చెప్పేసి నేను మీ చెట్టే రామకృష్ణ, బీఎంఆర్మీ రాష్ట్ర అధ్యక్షుని, ప్రజా సంఘాల తరఫున ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్వహించు అఖిలపక్ష సమావేశానికి రావడం జరిగింది. ఈరోజు దేశంలోనూ ఎన్నికల కమిషన్ పరిస్థితి వస్తే ఒక పార్టీకి బాడుకోతనం చేస్తూ భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఒక పార్టీకి బంట్రోతులా పనిచేస్తూ వారు మెచ్చిన అభ్యర్థులను, వారు ఇచ్చిన రాష్ట్రాలను విజయం సాధించేందుకు ఎన్నికల కమిషన్ చాలా కుట్ర పన్నుతూ ఓటు చోరీ చేస్తుంది. ఈ ఓటు చోరీపై రాహుల్ గాంధీ ఈ యొక్క ఓటు చోరీ జరిగింది, ఈ యొక్క బ్యాలెట్లు రద్దు చేయాలని చెప్పడం జరిగింది. ఈ యొక్క బ్యాలెట్లను రద్దు చేసి ఇప్పుడు ఈవీఎంలు రద్దు చేసి బ్యాలెట్లను పునరుద్ధరించాలని నేను ప్రజా సంఘాల తరఫున తెలియజేస్తూ కోరుకుంటున్నా. నా పేరు మేడవరపు భద్రంధర, నిడదవోలు నియోజకవర్గం కోఆర్డినేటర్ అండి, తూర్పుగోదావరి జిల్లా. మరి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో
ఈ వామపక్ష మీటింగ్ పెడతాకి చాలా సంతోషంగా ఉందండి. అడిగిన వెంటనే అన్ని పార్టీల వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అంగీకరించి వచ్చారండి. ఎందుకంటే గత 3 రోజుల క్రితం రాహుల్ గాంధీ గారు పార్లమెంటు సాక్షిగా ఎలక్షన్ కమిషన్ మీద ఒక రెవల్యూషన్ పాస్ చేశారండి. ఇంతకుముందు ఒకే ఒక్కడు అన్నట్టు బీహార్ రాష్ట్రంలో తిరిగితే అపూర్వమైన మద్దతు వచ్చిందండి, కానీ రాజకీయ పార్టీలు రాలా. పార్లమెంటు సాక్షిగా సిపిఎం కానీ, సిపిఐ కానీ, బీజేపీ కానీ, బీఎస్పీ కానీ మొత్తం అన్నీ కూడా మద్దతు ఇచ్చారండి. ఈ బీజేపీ పాలన మీద చిరాకు కలిగేసి, విసుగు కలిగేసి దీన్ని పంపించేయాలి, ఈ పార్టీ ఉంటే ఇంకా నాశనం అయిపోతాం, 140 కోట్లు ఉన్న మన జనాభా ఒక అమెరికా కూడా చెప్తే మనం చేయడం ఏంటి అని చెప్పి కూడా రాహుల్ గాంధీ అందరూ ప్రశ్నించారండి మోడీని. ఈ బీజేపీ ఉన్నంతకాలం మన దేశంలో ప్రతి వాళ్ళు కూడా అందరికీ డ్యామేజ్ జరుగుద్దండి. రాబోయే కాలంలో ఈ ఈవీఎంను తీసేసి బ్యాలెట్ పేపర్ పెట్టాలని చెప్పి మేమందరూ కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నామండి. మరో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమం నిడదవోలు నియోజకవర్గం స్టార్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉందండి. ఇది ప్రతి విలేజ్ కూడా తీసుకెళ్తాం, ప్రతి గ్రామానికి, ప్రతి విలేజ్, ప్రతి టౌన్కి, ప్రతి చోట కూడా వెళ్ళి దొంగ ఓట్లతోటి నెగ్గిన బీజేపీ అని చెప్పి మేము గట్టిగా నొక్కు ఒక్కడి నుంచి అందరికీ తెలియపరుస్తామండి. ఈ సందర్భంగా మరొకసారి అందరికీ ధన్యవాదాలండి. జై కాంగ్రెస్. భవిష్యత్ కార్యాచరణని చెప్తామని ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశంలో ఎన్నికల వ్యవస్థలో ఎన్నికల కమిషన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇటీవల నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగాలు, ముఖ్యంగా ఎన్నికల కమిషను, సుప్రీంకోర్టు అధికార యంత్రాంగాన్ని వాళ్ళ జేబు సంస్థల్లో ఉపయోగించుకుంటూ ఎన్నికల కమిషన్ని ఒక చెంచాగిరి చేసే సంస్థలాగా తయారు చేసి వ్యవస్థని ఒకటి వేళ్లతోటి విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో భాగంగా పార్లమెంట్లో ఎన్నికల కమిషన్, అదేవిధంగా కమిషనర్ అయిన జ్ఞానేష్ కుమార్ మీద అవిశ్వాసం పెడుతూ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ, డిఎంకే, ఆర్జేడీ పార్టీలు అభిశంసన తీర్పుకి, అభిప్రాయానికి పార్లమెంట్లో ఆమోదం పెట్టాలని చెప్పి వాళ్ళు చేసే ప్రయత్నంలో ఈ భారతదేశంలో ఉన్న వామపక్ష శక్తులు, అలాగే బహుజనులు అందరూ కూడా, అన్ని పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ జ్ఞానేష్ కుమార్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ని సిపిఎం పార్టీ పూర్తిగా సమర్థిస్తుంది. ఇలాంటి నిరంకుశ వ్యవహారాలని, అలాగే పాలకవర్గానికి మతోన్మాదులు బీజేపీ పార్టీని అధికారంలో ఉంచడం కోసం ఎన్నికల కమిషన్ చేసే ప్రయత్నాన్ని వాళ్ళని నెగ్గించడానికి దొంగ ఓట్లు చేర్చడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్నికల కమిషన్ మీద, అలాగే జ్ఞానేష్ కుమార్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది.